నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు సంతోష్ బుద్ధ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా వీడియోస్ చూశానండి. మీరు చెప్పే విధానం చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తుంది. స్పెషల్‌గా కర్మ గురించి మీరు మాట్లాడేది అవును కదా అని ఆలోచింపజేసేలా ఉంది. సో దట్ ఈస్ వై యూ ఆర్ హియర్ టుడే అపోజిట్ టు మీ. థాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ సో యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌కి చూసుకుంటే మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించి మంగ్లీ ఇష్యూయే చాలా దుమారం రేపుతా ఉంది. సో దీన్ని కర్మ సిద్ధాంతానికి ఎలా ఆపాదిస్తారు మీరు? థ్యాంక్ యూ మేడం. నాకు ఐ డ్రీమ్‌లో అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి కృతజ్ఞతలు. సో ఇది మంగ్లీ ఇష్యూ అనేది ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించింది ఒక గ్రూప్ కర్మ ఇది. ఒక గ్రూప్ కర్మ అంటే ఎంతమంది నష్టపోతున్నాం, ఆ నష్టపోయే ఆ గ్రూపును ఫస్ట్ ప్రకృతి వాళ్ళని డిజైన్ చేస్తుంది. అంటే ఎవరెవరు బ్యాడ్ జోన్లో ఉన్న వాళ్ళని చేస్తాం. అంటే ఇక్కడ గుడ్ జోన్, బ్యాడ్ జోన్ రెండు ఉంటాయి. బ్యాడ్ జోన్లో ఉన్న పీపుల్ అందరినీ కనెక్ట్ చేస్తుంది. సో వాళ్ళని కనెక్ట్ చేసినప్పుడు ఆ కనెక్ట్ చేయాల్సిన దానికి వాళ్ళందరినీ ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఎవరి ద్వారా మోసపోవాలి, అంటే ఎవరి ద్వారా నష్టపోవాలి, సేమ్ ఆ నష్టపోయే వ్యక్తులను ముందే వాళ్ళకు కావాల్సిన పీపుల్ను ఎవరైతే వీళ్ళు ఈ వ్యక్తి చెప్తే మోసపోతారు ఆ వ్యక్తిని తీసుకొచ్చి కరెక్ట్ అడాప్ట్ చేస్తారు. అంటే వాళ్ళని ఒక టీం తయారు చేస్తారు. ప్రకృతి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 100 మంది నష్టపోవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా వాళ్ళ స్థాయిలో ఒకరు 5 లక్షల రూపాయలు నష్టపోవచ్చు, ఒకరు 10 లక్షలు నష్టపోవచ్చు, ఒకరు 50 లక్షలు నష్టపోవచ్చు. ఈ గ్రూప్లో వాళ్ళ స్థాయిని బట్టి నేచర్ ప్రకృతి ఏం చేస్తుందంటే సంబంధించిన వ్యక్తులను గ్రూప్ ఆఫ్ పీపుల్ రెడీ చేస్తుంది. రెడీ చేసి వీళ్ళను కరెక్ట్ ఈ వీళ్ళ ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళను గ్రూప్ అంటారు. దీన్ని ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇది కర్మబంధం అంటున్నా. కర్మబంధం ఎట్లుంటుందంటే ఇప్పుడు నష్టపోవాల్సిన టీం ఉందా, వీళ్ళ నష్టపోయే వ్యవస్థ ఉంటుంది, అంటే నష్టపరిచే వ్యవస్థ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగ్లీ టీం అన్నారు కదా, అలా ఇప్పుడు మెయిన్ ఒక 4 ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ అయింది అనుకో, టాప్ మనం A1, A2, A3 అంటాం చూసినా, అట్లా కంపెనీ ఎవరైతే కంపెనీ రిజిస్టర్ చేసారో, ఎవరైతే వాళ్ళను పబ్లిక్లకు తీసుకెళ్ళి వీళ్ళకు మాటలు చెప్తారు కదా, అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే టీమును కర్మబంధము అంటాం మనం. అంటే ఒకరిని చేస్తాం. దీన్ని మీకు ఇప్పుడు జనరల్‌గా నేను ఏమనుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందన్నప్పుడు ఇంతమంది పోయారు. మొన్న ఒకటి ఎయిర్ యాక్సిడెంట్ అయింది చూసారా ఫ్లైట్. ఒక్కడు మిగిలాడు చూసారా. అప్పుడు ఎవరొక్క రాత కూడా బాలేదా అందులోంచి బయటపడడానికి? ఇంతమంది ప్రయాణం చేశారు. ఒక్క రాత బాగున్నా అందరు బతికిపోయేవారే అనుకుంటాం. సో అట్లా ఏం ఉండదా? ఛాన్సే లేదు. ముందు మొత్తం ఎవరెవరు ఆ ఫ్లైట్లో ఎవరో టికెట్ బుక్ చేసుకోనో వాళ్ళందరినీ ముందే నేచర్ రెడీ చేసి పెడుతుంది. వాళ్ళకి మైండ్ ఆ ప్రోగ్రామ్ వాళ్ళు తెలియకుండానే వాళ్ళ మైండ్ ప్రకృతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ బుద్ధిని వాళ్ళ కర్మ అంటే ఆ డెస్టినీ ఉంటుంది చూసినా, వాళ్ళని కమ్మేస్తుంది. అంటే ఆ బుద్ధిని కమ్మేసి వాళ్ళని లాక్కొస్తుంది. సో ఏది ఏమైనా బ్యాడ్ కర్మను ఉన్న వాళ్ళందరినీ ప్రకృతి ఆడే నాటకంలో వాళ్ళందరూ సూత్రధారులు అయ్యి నటించే పాత్రలుగా ధరించబడి అందరూ ఒక దగ్గరికి రావాల్సిందే, ఆ కర్మకి బలి అవ్వాల్సిందే, అది ఎవరైనా. అయితే ఈ బలి వేసే టీం ఉంటుంది చూసినావా, ఈ టీంనే కర్మబంధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం తీసుకుందాం. జన్మ జన్మల బంధమా లేకపోతే ఎట్లా? జన్మ జన్మల బంధం కాదు, కర్మబంధం వేరు. జన్మ బంధం వేరు, కర్మబంధం వేరు. కర్మబంధం అంటే ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు మహాభారతంలో. దుర్యోధనుకు ఎవరున్నారు అండగా? కర్ణుడు ఉన్నాడు. అర్జునునికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. సో వీళ్ళది కర్మబంధం. అంటే ఇప్పుడు కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు అంత స్టెప్ తీసుకుంటాడా? తీసుకోడు. సో అంటే కర్ణుడు అధర్మంలో ఉన్నాడు ఇక్కడ, అంటే అధర్మం ఉన్న వ్యక్తికి సహకరించిండు ఇక్కడ. సో అర్జునునికి ధర్మం ఉన్నది, శ్రీకృష్ణుడు అంటే ధర్మం. ఇట్లా నెగటివ్ జోన్లో ఉన్న వ్యక్తిని ఒక మెయిన్ టాప్ ఉంటుంది చూసినావా. ఇప్పుడు ఒక 5 ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఈ 5 మిగతా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ 5 చూసే మిగతా వాళ్ళందరూ నమ్ముతారు. ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారు చూసినావా, ఈ గ్రూప్లో ఇప్పుడు ఆ మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు కదా, A1, A3, A4, వీళ్ళందరూ ఇంటర్లింక్ అయి ఉంటారు. టాప్ ఒక 5 మెంబర్స్ వీళ్ళందరూ లింక్ అయితేనే ఆ గ్రూప్ జరుగుతుంది. వీళ్ళ ఇళ్ళలో ఏ ఒక్కరు లేకున్నా జరగదు. ఈ 5 కలిపేదే కర్మబంధం. సో దీన్ని ఎట్లా కంక్లూడ్ చేద్దామంటారు? ఈ కర్మబంధమే. దీన్ని కర్మబంధము అలాగే తప్పించుకోవడం సాధ్యం కాదు.
కానీ ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో ఈ లింక్లో ఉన్నారో వీళ్ళు అధర్మాన్ని ఉపేక్షించకుండా ఉండాలి. కానీ అట్లా ఉండరు, ఎందుకంటే మాయ కమ్మేస్తుంది, వీళ్ళ బుద్ధిని కమ్మేస్తుంది. ఆ కమ్మేసినప్పుడు వాళ్ళు ఆ ట్రాన్స్లో ఉంటారు. అది జరిగిపోయినప్పుడు ఇది కర్మ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు ఉందనుకో ఈ కర్మ, ఈ 5 సంవత్సరాలు రన్ నడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఎవరెవరు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఈ పెట్టుబడి పెడతారు, వీళ్ళ బుద్ధి ఇక డబ్బు వస్తుంది. వీళ్ళ మైండ్ ఏం చేస్తారంటే ఊహల్లోకి వెళ్ళిపోతుంది. ఊహల్లోకి వెళ్ళిపోయి మాకు డబ్బు ఆశ అనే మన బుద్ధిని ఏం చేస్తుందంటే ఆశ అనే మాయ కమ్మేస్తుంది. కమ్మేసి మాకు రేపు డబ్బు వస్తుంది, ఇంకొస్తుంది, ఈ వస్తుంది అని దీన్ని లైవ్లో ఉంచేస్తుంది. ఆ చెప్పే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది అని వాళ్ళని మొత్తం ఒక మాయలకు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక చూపిస్తారు, ఆ ఎన్విరాన్మెంట్ చూపిస్తారు, నమ్మేస్తారు. అది ఎప్పుడు నమ్మేస్తారంటే కర్మ పూర్తయ్యేంత వరకు అదే జోన్లో ఉంటారు. ఎప్పుడైతే కర్మ పూర్తవుతుందో వీళ్ళకు తెలియకుండానే అందులో మొత్తం బ్లాక్ అయిపోతుంది, గొడవలు క్రియేట్ అవుతుంది. గొడవలు క్రియేట్ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు విడిపోతారు. ఇట్లా నేచరే విడదీస్తుంది మళ్ళీ అందరినీ. సార్ అది కేసుల రూపంలోనా లేకపోతే వాళ్ళ గొడవలు క్రియేట్ అవ్వడమా, ఎవరిని విడదీస్తుంది, మళ్ళీ ఎవరికి రూపాయి రాదు. ఎస్, అంటే ఇప్పుడు మంగ్లీ టాపిక్ చెప్తే నలుగురికి అర్థమవుతుంది కాబట్టి తన పేరు మనం తీసుకున్నామే తప్ప అది ఏంటో మనం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, కర్మ బంధం ఉన్నప్పుడు ప్రకృతే ఒక సూత్రధారిగా శ్రీకృష్ణుడిగా అనుకుందాం, శ్రీకృష్ణుడిగా ఆట ఆడిస్తే ఆ పాత్రలో ఎవరి పాత్రలు వాళ్ళు వచ్చి అది ఎలా ఆడిస్తే, ప్రకృతి ఎలా ఆడిస్తే ఆ నటన మనం అక్కడ మన క్యారెక్టర్ పోషించి పోతా ఉండాలి అన్నదే మీరు చెప్పాలనుకున్న ఫైనల్ పాయింట్. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.